హాయ్ ఫ్రెండ్స్, మన ఆహారమే ఆరోగ్యానికి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు నేను స్టీమ్డ్ ఎగ్ కర్రీ చేసుకుంటున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు, ఈ ఎగ్స్ని నేను ఎలా స్టీమ్ చేసుకున్నానో ఇవన్నీ మీకు నేను చూపిస్తాను వన్ బై వన్. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా పేస్ట్, స్టీమ్ చేసుకున్న ఎగ్ పీసెస్. ఫస్ట్ని ఎగ్స్ని ఉప్పు, మిరియాలు పౌడర్ వేసి ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టి స్టీమ్ చేసుకోవాలండి. ఎలా మనం జున్నుని ఎలాగైతే స్టీమ్ చేసుకుంటామో సేమ్ టు సేమ్ అలాగే గుడ్లని ఇలా స్టీమ్ చేసుకోవాలి. ఒక 6 గుడ్లు నేను స్టీమ్ చేసుకున్నాను. ఫస్ట్ కడాయిలో నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలని బాగా వేయించుకోవాలి. స్టీమ్ చేసుకునే ఎగ్ని పీసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా వేగిన తర్వాత మనం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు బాగా వేగాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడు చిన్న పెసర ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, టమాటా పేస్ట్ని మనం వేసుకున్నాం. ఈ టమాటా పేస్ట్లో ఒక్క చిన్న ఉల్లిపాయ వేసి పేస్ట్ చేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుందండి. అందుకే నేను చిన్న ఉల్లిపాయ కూడా వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇలా ఈ పేస్ట్ అంతా బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు, బాగా వేగాలి. ఇదంతా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, సాల్ట్ వేసుకున్నాను. కారం వేసుకోవాలి. కారం దంచుకున్న కారం వేసుకున్నాను నేను. కారం వేసుకున్న తర్వాత మసాలా పౌడర్, ఈ హోల్ గ్రెయిన్ మసాలా ఉంటుంది కదండి, దాన్ని మనం రోట్లో వేసి దంచుకుంటే ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని వేసుకుంటే ఏదైనా కూరకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మసాలా అంతా కుక్ అయిపోయిందండి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఫస్ట్ స్టీమ్ చేసి ముక్కలుగా కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ ఎగ్ పీసెస్ని వేసుకోవాలండి. బాగా వేసుకొని ఇది బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం పాలమేగడ్ని బీట్ చేసుకుంటే ఈ విధంగా క్రీమ్లా అవుతుంది. ఈ క్రీమ్ని ఇందులో వేసుకోవాలి. అప్పుడు మన గ్రేవీ చాలా రిచ్గా కనిపిస్తుందండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఈ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. ఎగ్ కర్రీ ఇంతే సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఈ నా రెసిపీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా స్టీమ్ చేసిన ఎగ్ వల్ల ఏంటంటే బెనిఫిట్స్, చాలామంది పిల్లలు చందమామ తినరు కదా, దానివల్ల పిల్లలు ఇలా చక్కగా తినేస్తారు. ఎగ్లో ఎల్లో పాటు పిల్లలకి చాలా మంచిదండి. ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. టాటా, బాయ్ బాయ్, సీ యూ ఫ్రెండ్స్.